రాధా బావా ఓహో నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను భ్రష్టుణ్ణైపోయానని నా మొహం చూపించదు అన్నావు. క్షమించు బాబా, నిజం తెలియక నిన్నెన్నో నిష్ఠురాలాడాను. ఇప్పుడు మాత్రం నిజమంతా తెలిసినట్టే మాట్లాడుతున్నావే. తెలుసు బాబా, మా నాన్న నాకంతా చెప్పారు. ఏం చెప్పారు? బాబా, నీ పరిస్థితి ఎంత దారుణంగా విషమించిందని నాకు తెలియదు. ఇది నిజమా బాబా? నీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందా? దీపం ఆరిపోయే ముందు ఒక్క వెలుగు వెలుగుతుందే, అలా ఉంది నా పరిస్థితి. లేదు బాబా, లేదు. ఈ దీపం ఆరిపోనివ్వను. నేను కాపాడుకుంటాను బాబు. పిచ్చిరా, కొడిగట్టిన దీపం మీద ఇంకా ఆశలు పెంచుకుంటారు. ఈ దీపం ఆరిపోతే నీకు మిగిలేది చీకటేగా. వెళ్ళు, నా మాట విని వెళ్ళు. వెళ్ళను. నీడ ఎప్పుడూ వెలుగు నంటి పెట్టుకునే ఉంటుంది బాబా. సావిత్రి సత్యవంతుణ్ణి కాపాడుకోలే, అలాగే నేను నిన్ను దక్కించుకుంటాను బాబా. సావిత్రి సత్యవంతుడు అవన్నీ పురాణాలు. రాధ, ఇది జీవితం, నిజం. నిజమైనా ఏమైనా సరే నువ్వే నా భర్తవు కావాలి. ఎందుకు? కొద్ది రోజుల్లోనే వితంతువు కావడానిక? రాధ, ఆడవాళ్లు అన్నిటికన్నా పసుపు కుంకమలకే ఆరాటపడతారే. నువ్వెందుకు చేతులారా నీ సౌభాగ్యాన్ని పాడు చేసుకుంటావు? నో, నేను మాత్రం. బాబా, ఇంకేమీ చెప్పొద్దు. నా పసుపు కుంకుమ, నా సర్వస్వం అన్నీ నువ్వే బావా. నేను నీ భార్యను కావాలి అంతే. అది ఒక్క రోజైనా, ఒక్క క్షణమైనా చాలు బావా. చాలమ్మా, ఒక్క క్షణం చాలు. అత్తయ్య, ఆ 3 ముళ్ళు పడ్డాక ఒక్క క్షణం చాలమ్మా. ఈ ఆశ అంతా నీ చేతికి రావడానికి, చిప్ప మా చేతికి రావడానికి. పిన్ని గారు, నేను అలాంటి ఆశలతో రాలేదండి. చాలే, ఇలాంటి చాలా విన్నాం గానీ. బాబు, పిచ్చి పిల్ల ఏదో ఆశపడుతోంది. అన్యాయం నేను జరగనిస్తానా? నో, రాధకు నేను నచ్చ చెబుతానుగా. నా నాయన, నా తండ్రి రాజా, రాజా మాట అన్నావు నాయన. నచ్చ చెప్పి రాధ, నీతో మాట్లాడాలి. పద పద. కొన్నాళ్ళు పగలు రాత్రి మంచి చెడు తేడా తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు నిజము అబద్ధము తేడా తెలియకుండా బ్రతుకుతున్నాను. ఇవాళ తెలిసిన సరికొత్త నిజం నాకు చావు లేదు. బావా, నిజమా బావా? నిజంగానా? ఎవరు చెప్పారు? చావుకు గ్యారంటీ ఇచ్చిన డాక్టర్ గారే అప్పుడు బ్రతకనని నాటకం ఆడారట. మొన్న ఆయన చెప్పింది అబద్ధమట. అబద్ధం? ఇంత ఘోరమైందా? ఎందుకు? నన్నెవరూ హత్య చేయకుండా కాపాడ్డారు. హత్య? కారణం? కారణాలు ఏవైతేనే నాకు చావు భయం తెలియగానే బ్రతుకు విలువ తెలిసింది, నీ విలువ తెలిసింది. రాధ, నాకిప్పుడు నిజంగా బ్రతకాలి ఉంది, నీకోసం బ్రతకాలి ఉంది, చనిపోయే వరకు నిండుగా బ్రతకాలి ఉంది. రాధ, ఇక మనల్ని ఏ శక్తి వేరు చేయలేదు. వెంటనే మావయ్యతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. నిజంగానా బావా? ఇది కళ నిజమా? ఏమో, నువ్వే చూస్తావుగా. పద. రాజా చనిపోతాడనమాట. అబద్ధమా? వీళ్ళందరూ కలిసి ఎంత నాటకం ఆడారు. ఆఖరికి ఆ డాక్టర్ కూడా అబద్ధం చెప్పాడా? సరే, ఆ అబద్ధాన్ని నిజం చేసి తీస్తాను. ఇక ఈ కాసులమ్మ కాటు వేయక తప్పదు. లోపలికి వెళ్ళి
రండి రండి, మీరు కూడా ఎంత ఆలస్యం చేస్తారా? కూర్చోండి, అలా కూర్చో. అడుగో రాజా, సరే అదో కారు వస్తుంది. నా అనుబంధం తీరిపోయింది. అమ్మా అమ్మా అమ్మా, ఊరేగింపు, పెళ్లి ఊరేగింపు. అదిగో మేళాలు, సన్నాయి మేళాలు మోగుతున్నాయి. నాన్న నాన్న, బావ పెళ్లి ఊరేగింపు దగ్గరకు వచ్చేసింది. నాన్న, బావ పల్లకిలో కూర్చున్నాడు. బావ పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో తెలుసా నాన్న? నాన్న